ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః. అభిషేక ప్రియో శివ అంటారు. అంటే అభిషేకాన్ని ఎప్పుడైతే శివుడికి మనం అర్పించగలుగుతామో శివుడి యొక్క ఆశీస్సులు సర్వదా మన వెంటే ఉంటాయి. ఆయనకు అంత ఇష్టం అభిషేకం అంటే. ఓంకారానికి మించిన నాదం లేదు, పంచాక్షరిని మించిన మంత్రం లేదు, అతిరుద్రం చేయుటను మించిన మహత్కార్యము లేదు. 4 వేదాలలో, తులసీదాసు రామాయణంలో, సంస్కృత ఆధారిత శ్రీమద్ భాగవతంలో మరియు శివపురాణంలో ఈ అతిరుద్ర ప్రస్తావన ఉంది. కృష్ణ యజుర్వేదంలో 4వ కాండలో 5వ ప్రపాఠకములో మొత్తము 11 అనువాకాలు ఉంటాయి. వాటిలోని 169 మంత్రాలను నమకం లేదా శతరుద్రీయము అంటారు. ఇందులో ఈశ్వరుని విశ్వరూప భావన ఇమిడి ఉన్నది. 7వ ప్రపాఠకంలో చమకం ఉంటుంది. పంచభూతాలు, ఋతువులు, దశదిశలు, ప్రకృతి భావన గురించి చెప్పేదే చమకం. నమక చమకాలు రెండూ కలిపి రుద్రాధ్యాయము లేదా రుద్రోపనిషత్ అని అంటారు. ఇవే ఈశ్వర అభిషేక మంత్రాలు. వేదాలలో రుద్రుడుగా, పురాణాలలో శివునిగా, ఈశ్వరునిగా ఆరాధింపబడుతున్నాడు ఆ విశ్వేశ్వరుడు. శుక్ల యజుర్వేదంలోని 16వ అధ్యాయంలో శతరుద్రీయ మంత్రాలు ఉన్నాయి. మొత్తము 66 మంత్రాలు ఉంటాయి. కృష్ణ యజుర్వేదంలోని శతరుద్రీయంలో చెప్పిన అంశాలే ఇందులో కూడా చెప్పబడ్డాయి. నర్మదేశ్వర శివలింగం అభిషేకమునందు ఏకధార పాలధార నిరాటంకంగా చేస్తూ వైదికోత్తములు జలశయన, పుష్పశయన, అన్నశయన మొదలగు కార్యక్రమాలని 108 మంది ఋత్వికులతో కలిపి శుక్ల యజుర్వేద అనుసారంగా నిర్వహిస్తారు. 11 నమకాలు చదివిన పిదప ఒక చమకం చెబితే ఏకాదశ రుద్రం అవుతుంది. 11 సార్లు ఏకాదశ రుద్రం చేస్తే ఒక లఘురుద్రం అవుతుంది. 11 లఘురుద్రాలు కలిపితే ఒక మహారుద్రం అవుతుంది. అలాంటి 11 మహారుద్రాలు చెబితే ఒక అతిరుద్రం అవుతుంది. 11 మంది పండితులు ఏక కంఠముతో ఏకధాటిగా ఏకాదశ రుద్రం పఠించగా ఒక లఘురుద్రం అవుతుంది. శతరుద్రీయం అంటే వేద శాఖలో ప్రతి చివరి శాఖలో ఒక ఉపనిషత్తు ఉంటుంది. ప్రతి ఒక్క ఉపనిషత్తు చివరిలో 101 రుద్రోపనిషత్తు ప్రస్తావన యజుర్వేదంలో ఉంది. 100 సార్లు ప్రస్తావన ఉంటుంది కనుక శతరుద్రీయమని భట్టభాస్కర్ గారు చెప్పారు. అసలు శతరుద్రం అంటే అసంఖ్యాకం అని అర్థము. రుద్రాన్ని 1331 సార్లు పఠిస్తే మహారుద్రం అంటారు. అదే 121 మంది 11 సార్లు అంటే 14,641 సార్లు పఠిస్తే దాన్ని అతిరుద్రం అంటారు. 108 మంది ఋత్వికులు 11 రోజుల్లో అత్యంత నిష్టగా చేస్తారు. యజుర్వేద శతరుద్రీయంలో అగ్నిదేవుడే రుద్రునిగా ఒక సూక్తం చెప్పబడింది. మొత్తము ప్రధాన హోమకుండాలతో కలిపి 11 హోమకుండాలు నిర్మింపబడి ఒక్కొక్క హోమకుండానికి ఒక ప్రధాన వైదికుడు చొప్పున 10 మంది ఋత్వికులు నిర్వహించేటటువంటి అతిరుద్రము చూడచక్కని అద్భుతమైనటువంటి మహాదివ్య శివాభిషేకము. 121 హోమకర్తలు 11 హోమకుండాల చుట్టూ పరివేష్టితమవుతారు. మొదట శివలింగ రుద్రాభిషేకంతో మొదలవుతుంది. ప్రతిరోజు ప్రధాన మండప పూజ, విఘ్నేశ్వర పూజ, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, క్షేత్రపాల, దశ దిక్పాలక, వాస్తు మండలి, విష్ణు పూజ, నవగ్రహ మండలి పూజ ఇలా నిర్విఘ్నంగా కొనసాగిపోయేటటువంటి అద్భుత వైదిక సంస్కృతి పరంపరే ఈ రుద్ర యాగము. 8 గంటల నుంచి 4 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతూ హారతి పుష్పాంజలితో ముగిస్తుంది. దీని ఫలితం ఏమిటో తెలుసా? రుద్ర అనుగ్రహమిచ్చే సంతానవంతులుగా, ఆరోగ్యవంతులుగా, ధన ధాన్య సంపత్తి పరులుగా పవిత్రులై సుఖ సంతోషాలు పొందుతారు. గ్రహ విపత్తులన్నీ తొలగిపోతాయి. చమకం నమకం చైవ పురుష సూక్తం తదైవ చ నిత్యం త్రయం ప్రాయుణం జనో బ్రహ్మలోకే మహీయతే.
చమకం నమకం పురుష సూక్తం నిత్య పూజా విధిలో అభిషేక అర్చనతో భాగముగా ఈ మూడింటిని పఠించుతూ ఎవరైతే శివలింగాన్ని అర్చిస్తారో ఆ మానవులు తప్పకుండా బ్రహ్మలోకాన్ని చేరుకుంటారని వేదాల్లో చెప్పబడింది. కనుక మనందరము అసలు రుద్రం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు రుద్ర చమక పాఠం గురించి తెలుసుకుందాం. శ్రీరుద్రం 2 భాగాలు. నమో అన్న పదం వచ్చే భాగం మొదటిది. నమకం చమే అన్న పదం మరలా వచ్చే పాఠకం చమకం. నమకం పరమేశ్వర తత్వం ఆవిష్కరిస్తుంది. చమకం శివుని నుంచి భక్తుడు పొందగలిగే సంపద గురించి తెలుపుతుంది. నమకం చదివిన భక్తుడు తనే శివోహం అని భావిస్తాడు. చమకంలో తనలోని రుద్రుణ్ణి తానై ప్రార్థిస్తాడు. ఈ రెండిటి ద్వారా భౌతిక అవసర సానుకూల అధికారిత నుంచి మోక్ష ప్రాప్తి లభించటం దాకా సాధన కొనసాగుతూ ఉంటుంది. చమకం అంకెల ప్రధానంగా ఉండి 11వ అనువాకం పూర్తిగా అంకెలతోనే ఉండిపోతుంది. ఏకాచమే, త్రిసచ్చమే, పంచచ్చమే అంటూ 33 సంఖ్యల వరకు బేసి సంఖ్యలు పఠిస్తారు. అదేవిధంగా చతుచ్చమే, అష్టాచమే, ద్వాదశ్చమే అంటూ 4 సంఖ్య గుణిజాలు 48 వరకు చెబుతారు. 1 నుంచి 33 అంటే 1 అనేది ప్రకృతి, త్రిసత్యమే అంటే త్రిగుణాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, 5 జ్ఞానేంద్రియాలు, సప్తమ అంటే నవరంధ్రాలు 9 మరియు కపాల రంధ్రము, నాభిరంధ్రము కలిపి మొత్తము 11, 4 దిక్కులు, 4 విదిక్కులు, ఊర్ధ్వ అధోలోక పాలకులు 10 మంది, త్రిమూర్తులను జత చేస్తే మొత్తం 13 మంది. మానవ శరీరంలో 15 నాడులు ఉత్తేజితం అవుతాయి కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 7 శరీర ధాతువులు కలిపితే మొత్తం 17 అవుతాయి. ఔషధ మూలికలు మొత్తం 19, జ్ఞాన కర్మేంద్రియాలు, మనస్సు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు కలిపి 21. 23 రోగాలుంటాయి మనకి. 25 మంది అప్సరసులు మన యొక్క శరీరంలో నివసిస్తూ ఉంటారు. 27 గంధర్వ కళలు గంధర్వులతో కలిసి మన ఆశాంత శరీరంలో వాళ్ళు నివసిస్తారు. 29 విశ్వదేవతలు కూడా మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. 14 లోకాలు మనలోనే ఉన్నాయి. ఉపసర్గాలు వైకుంఠము, రాధాలోకము, గోలోకము, సాక్షాత్ అమ్మవారు నివసించే మణిద్వీపము, మహాకాపురము, శివపురము, గణేశుడి యొక్క 7 లోకాలు, భూలోక స్వర్గాలైన అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, ద్వారకావతి మొత్తము 28 భౌతికంగా ఎలా కనపడుతున్నాయో మన శరీరంలో కూడా కైలాసము మానస సరోవరంతో కలిపి మొత్తం మేరు శిఖరాలు జత చేస్తే 31 ఈ శరీరంలోనే నివసిస్తూ ఉన్నాయి, ప్రకటితమవుతూ ఉన్నాయి. చివరిగా దేవతాగణాలు మొత్తము కలిపి 33 మంది మనల్ని నడుపుతూ ఉన్నారు. ఆ దేవతాగణాలు ఎవరో తెలుసా? అష్టవసువులు 8 మంది, ఏకాదశి రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, అశ్విని దేవతలు 2, ప్రజాపతితో కలిపి మొత్తము 33 మంది దేవతలు. వీళ్ళనే 3,000,000 దేవతలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. ఇవన్నీ భక్తుని స్వాధీనంలోనే ఉంటాయి అనే అనుశాసనము ద్వారా తెలియచెప్పేదే చమక పాఠము. మరి 4 నుంచి 48 వరకు సరి సంఖ్యతో గుణిజం చేసేటటువంటి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4. తదుపరి అష్టవిధ ప్రకృతులు అంటే మన మానవ స్వభావాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు కలిపి 12. ఇక విద్యలు అంటారా 16 విద్యలు. ఇవి వరుసగా దూర, శ్రవణ, దూరదర్శన విద్య, జ్ఞానేంద్రియ సిద్ధి విద్యలు ఇలాంటివి ఒక 5 ఉంటాయి. కర్మేంద్రియ సిద్ధి విద్యలు ఒక 5, స్థాపత్య వేద సిద్ధి వర్జన్య సిద్ధులు ఇంకొన్ని, జ్యోతిర్విద్య, ఆయుర్విద్య, పరోక్ష బ్రహ్మ విద్య ఇలా మొత్తం 16 విద్యలు శివుని అర్చించిన వారికి పట్టుపడాలని కోరుకుంటూ చెప్పే పాఠమే చమక పాఠం. తదుపరి 20 మహాభూతాలకు ప్రతీక పంచభూతాలు సూక్ష్మ స్థూల రూపంలో కలిపి మొత్తం 10 సంఖ్యలో ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేవి పంచ తన్మాత్రలుగా చెప్పుకుంటున్నాం. స్థూల సూక్ష్మ స్థాయిలో అవి 10గా ఉంటాయి. మొత్తం 20. 24 గాయత్రి అక్షరాలు, 24 ఉస్మిక్ ఛందస్సుతో ఉండి 28 అక్షరాలుగా ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సులో 32 అక్షరాలు ఉంటాయి. బృహతి ఛందస్సులో 36 అక్షరాలు, పంక్తి ఛందస్సులో 40,
ఛందస్సుకు 44 అక్షరాలు కాగా చివరికి జగతీ ఛందస్సులో 48 అక్షరాలతో కూడి ఉంటుంది. అందుకే చమక పాఠము చాలా ఛందో విద్యగా చెప్పబడింది. ఈ విధంగా ఛందో విద్య సమస్తం భక్తునికి పట్టుపడాలి అంటే సాధకుడు కోరుకోవటం అనేది మొదలు పెట్టాలి. ఆ కోరుకోవటము చమక పాఠ రూపంలో చెప్పుకునేదే ఈ కోరికల యొక్క నివేదన. మనకు ఈశ్వరునిగా మారటంలో గల వివిధ స్థాయిలను సూచించేదే చమకము. డాక్టర్ శశిధర్ అనే శాస్త్రజ్ఞుడు అద్భుత పరిశోధన ఒకటి చేశారు. మానవ డిఎన్ఏలో నీటి శాతాన్ని నిర్ణయించే వ్యవస్థను అపా అంటారు, అంటే జలము. ఆయనే నారాయణుడు. ఇది మానవ జీవిత కాలాన్ని, మేధస్సుని నిర్ణయిస్తుంది. అంటే మనము నడుస్తున్నాము, చేస్తున్నామంటే మనమే నారాయణుడై పరిపాలిస్తున్నాము అన్నమాట. అపాలో 33,000 మైటోకాండ్రియల్ మూల కణాలు ఉంటాయి. చమకంలో 1 నుంచి 33 వరకు బేస్ సంఖ్యలో ఉంటే డిఎన్ఏలో మనం చెప్పుకున్నట్లు ఆ 33,000 మైటోకాండ్రియల్ యొక్క ఉనికిని తెలియజేసేటటువంటి హైందవ సిద్ధాంత పాఠాలే. డిఎన్ఏలో 4,80,00,000 న్యూక్లియర్ కణాలు ఉంటాయి. ఆ 4 నుంచి 48గా గుణిజాలుగా చెప్తున్నాం ఈ చమకలో. వీటి అనుగ్రహము కావాలని, ఆ నాడీ తంత్రువులు ఉత్తేజితం చెందాలని చెప్పుకునే పాఠాలే ఈ నమక చమక పాఠాలు. ఈ రెండిటి వల్ల మైటోకాండ్రియలు, న్యూక్లియర్ మూలకణాలు మధ్య సమతుల్యం ఏర్పడుతుంది. అలా ఏర్పడటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం వర్ధిల్లుతుంది. కనుక మనందరము చమకము, నమ్మకము పఠనం చేద్దాం, ఆనంద మార్గాన్ని పొందుదాము. ఒకవేళ మనకి సాధ్యం కాకపోతే ఇటువంటి చమక పాఠాలు, నమ్మక పాఠాల గురించిన వివరణ వింటూ ఎవరైనా చేస్తున్నటువంటి మహాసాధకుల యొక్క అద్భుత మంత్రాల ద్వారా మనము వాటిని శ్రవణం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ మైటోకాండ్రియల్, న్యూక్లియర్ మూలకణాల యొక్క సమతుల్యాన్ని సాధించి మనము సాక్షాత్ ఈశ్వర స్వరూపాలుగా మనము ఉంటూ 10 మందిని ఈశ్వర స్వరూపాలుగా మార్చడానికి ప్రయత్నం చేద్దాము. ఈ కార్తీక మాసంలో అందరూ ఈశ్వరులై సంచరిద్దాం. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. సర్వులకు ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.